బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్ధరాత్రి 1:30 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ ప్రారంభించింది. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలో టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డీప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. జనవరి 2 నుంచి జనవరి 8న రాత్రి 12 గంటల వరకు టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లోని ఉన్నవారికి ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి శ్రీవాణి దర్శన టోకెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో వీఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాలు రంగురంగుల పుష్పాలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠంలో లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు నమూనా విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మామిడి, డ్రాగన్ ఫ్రూట్స్, చెరుకు, మొక్కజొన్నలతో చేసిన ఈ ప్రత్యేక అలంకరణ ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపు చేశాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల పరిసరాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇలా వైకుంఠంలాగా మారిందే అన్న అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తిరుమలలోని ఏదైతే ఆలయం ముంగిట ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనశాలలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే మహావిష్ణువు శేషతల్పం పైన పయనించి లక్ష్మీదేవి ఆయన పాదాల వద్ద ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. అత్యంత అద్భుతంగా శిల్పకారులు ఏదైతే తయారు చేసిన పరిస్థితి, ఇటు అమ్మవారికి కానీ అటు స్వామి వెంకటేశ్వర అదే శ్రీ మహావిష్ణువు కానీ అన్ని రకాల ఆభరణాలతో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రదర్శనశాలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మామిడికాయలతో పాటు డ్రాగన్ ఫ్రూట్స్, అదేవిధంగా ఏదైతే మొక్కజొన్న కండీలు, వీటితో పాటు పెయింటింగ్ వేసిన టెంకాయలను కూడా పెట్టారు. అదేవిధంగా చెరుకు గడలతో స్తంభాలను తీర్చిదిద్దిన పరిస్థితి ఎక్కడ చూసినా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు ఒక్కలను కూడా ఏదైతే పచ్చి ఒక్కలను కూడా అక్కడ స్వాగత ద్వారాలుగా కట్టిన పరిస్థితి చూస్తే ఏదైతే మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చామా అన్నట్లు కూడా ఉంటుంది. దీంతో పాటు ఏదైతే ఈ ఆలయ నమూనాలో ఇటు స్వామివారి దశావతారాలను కూడా తీర్చిదిద్దారు. వరుసగా మనం ఇటువైపు నుంచి చూస్తే ఓవైపు ఇటు చూసిన ఫలాలు, వృక్షాలు ఇటు కనిపించేటట్లు విధంగా ఉన్నాయి. అదేవిధంగా జయ విజయులు కూడా ముందు వైపు ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ ఆహ్లాదకరమైన ఒక గార్డెనింగ్ లాగా వివిధ రకాల ఏదైతే ఉన్న చెట్లను పెట్టారు. వీటితో పాటు కట్లెట్స్తో పాటు సాంప్రదాయ పుష్పాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం
ఇందుకు సంబంధించి 50 లక్షల రూపాయల వరకు వ్యయం చేసినట్లు తెలుస్తుంది. కేవలం ఈ ప్రదర్శనశాలకు మాత్రమే 50 లక్షల రూపాయల విలువైన పండ్లు అదేవిధంగా పుష్పాలు వాడినట్లు సమాచారం. ఇటు శంకు చక్రాలను కూడా అద్భుతంగా ఇటు పువ్వులతో పుష్పాలతో తీర్చిదిద్దారు. దీంతోపాటు అటు స్తంభాలుగా చెరుకు గడలు అదేవిధంగా మొక్కజొన్న కండీలు ఇది టెంకాయలతో తీర్చిదిద్దారు. దీంతోపాటు ఇటు చూస్తే ఏదైతే దశావతారాల్లో భాగంగా ఇటు వరహ అవతారం నుంచి మొదలుకొని ఇటు లక్ష్మీ నరసింహ అవతారము ఇటువైపు, అటు తర్వాత వరాహ అవతారము, వీటితో పాటు కూర్మ అవతారంతో పాటు మత్స్యావతారంతో పాటు ఏదైతే మహా అవతారాల్లో భాగంగా ఇటు వరహ అవతారాన్ని కూడా ఇక్కడ తీర్చిదిద్దిన పరిస్థితి. దీంతోపాటు అమ్మవారిని ఇది బలరాముడి అవతారంగా కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు కృష్ణావతారము, ఈ విధంగా దశావతారాల్లోనే అన్ని అవతారాలను చిత్రీకరిస్తూ ఏర్పాటు చేశారు. ఇటు చూస్తే మనకు ఇటు కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తి, అదేవిధంగా ఇటు రామావతారంలోను, ఇటు పరశురాముడుగాను, ఇటు వామన అవతారంలోను, ఇట్లా ఈ దశావతారాల్లో అన్ని అవతారాల్లో కల్కి అవతారం, ఈ విధంగా అన్ని అవతారాల్లోనూ స్వామివారి చిత్రాలను ప్రతిబింబించే విధంగా ఇట్లు డిజైన్ చేశారు. మొత్తం మీద ఏదైతే ఇటు టెంకాయలు, మొక్కజొన్న కండీలు, చెరుకు గడలు, అదేవిధంగా పచ్చి వక్కలతో పాటు మామిడికాయలు, సీజన్ కాకపోయినప్పటికీ మామిడికాయలను ప్రత్యేకంగా తెప్పించారు. వాటి కింద డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అలంకరించారు. ముఖ్యంగా వీటిని చూస్తే ఒక అద్భుతమైన లోకంలోకి మనం వచ్చామా, ఇలా వైకుంఠమే ఈ విధంగా ఉంటుందా అన్న విధంగా ఇక్కడ ఏదైతే డిజైనర్స్ ఒక వారం రోజుల నుంచి కష్టపడి దీన్ని డిజైన్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద ఇందుకోసం ఏదైతే టీటీడీ గార్డెనింగ్ విభాగం పూర్తి స్థాయిలో శ్రమపడి దాతల ద్వారా వీటిని సేకరించి వీటిని తయారు చేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద అత్యద్భుతంగా ఇక్కడ వీటిని తీర్చిదిద్దారు. వీటిని రేపటి నుంచి 10 రోజుల పాటు ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయో 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వీటిని ప్రదర్శనగా ఉంచనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు అటు టీటీడీతో పాటు టీటీడీ గార్డెనింగ్ ఏర్పాటు చేసింది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.